హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ఈరోజు రాఖీ మేకింగ్ అయితే చూస్తున్నాం కదండి. దానిలో పార్ట్ 2 అయితే చూద్దాం. మనం ఇలా 2 పార్ట్స్ అయితే ముందు తయారు చేసి పెట్టుకున్నాం కదా. ఈ 2 పార్ట్స్కి మధ్యలో మనం ఈ ఫోటో వచ్చేటట్లు చూసుకోవాలి. చూసారు కదా, ఇలా చూసారు కదండి. మనం ఇలా ఈ సైడ్స్ ఉన్నాయి కదా, వీటిని అయితే కట్ చేసుకోవాలి. ఫస్ట్ ఈ చుట్టూ కట్ చేసుకొని తర్వాత ఏంటంటే దీన్ని మనం బ్యాక్ సైడ్ అయితే పెట్టాలండి. ఇలా ఓకే, కట్ చేసి చూపిస్తా. ఇలా మనం సిజర్తో దీనికి 4 వైపులు ఉండే ఎక్స్ట్రాస్ని అయితే కట్ చేద్దాం. ఇప్పుడు చూడండి, మనం ఫోటోని అయితే ఇలా కట్ చేసుకున్నాం. ఇలా సరిపోద్ది, ఎందుకంటే ఇది లోపల అయితే ఉంటుంది కదా. ఇప్పుడు మనకి ఇలా ఈ పార్ట్ అయితే ఉంది కదండి, ఈ సర్కిల్, దీన్ని మనం వెనకైతే ఉంచుకోవాలి. వెనక ఉంచి చూసారు కదా, మనకి ఇక్కడ బీడ్స్ కనిపిస్తున్నాయి కదా. ఫోటో సగం అయితే మేక్ చేసిన తర్వాత అయితే పెడదాం. అంతవరకు చూడండి, ఇక్కడైతే 2 బీడ్స్ అయితే ఉన్నాయి కదా ఒక సర్కిల్లో. అందులో 1 బీడ్ అయితే తీసుకోవాలండి. 2 బీడ్స్ ఉన్నాయి కదా, 2 బీడ్స్లో 1 బీడ్ తీసుకోవాలి. అలానే 1 బీడ్ అయితే మనం ఇక్కడ మళ్ళీ తీసుకొని, అంటే ఒక్కొక్క బీడ్ని మధ్యలో వేసుకుంటూ మనం జాయింట్ చేసుకోవాలన్నమాట రెండింటిని. ఇందులో కూడా అంతే, సర్కిల్లో 2 ఉన్నాయి కదా, అందులో ఒకటైతే తీసుకుంటాం. ఓకే, అలానే దాని పక్క సర్కిల్లో ఉండే ఒక బీడ్ని కూడా తీసుకోవాలి. ఓకే, అంటే మనం ఇప్పుడు ఈ సర్కిల్స్ తీసుకున్నాం కదండి, ఇవి దీనిలో 2 బీడ్స్, ఇటువైపు ఉండే 2 బీడ్స్ తీసుకోవాలి. మధ్యలో ఒక్కొక్కటి బీడేస్ అయితే దీన్ని జాయింట్ చేయాలండి. కాకపోతే ఏంటంటే ఒక సర్కిల్లో 2 బీడ్స్ ఉంటాయి కదా, ఆ 2 బీడ్స్ని ఒకసారి తీసుకోకూడదు. ఒక్కొక్క సర్కిల్లో ఉండే ఒక్కొక్క బీడ్ అయితే తీసుకోవాలి. చూసారు కదా, ఇలా 6 బీడ్ మెథడ్లో మొత్తాన్ని అయితే మనం జాయింట్ చేసుకోవాలి. ఓకే, అర్థమవుతుందా? చూసారు కదా, అలానే ఇప్పుడు ఇటువైపు ఉండే 2 బీడ్స్ని అయితే తీసుకోవాలంటే ఈ సర్కిల్లో మిగిలిన ఆల్రెడీ ఒకటి తీసుకున్నాం కదా, అందులో అయితే ఒకటి తీసుకుంటాం. ఓకే, ఇలా ఆ పక్క సర్కిల్ నుంచి ఒకటైతే తీసుకొని మనం ఒక బీడ్ని అయితే ఎక్కించుకోవాలండి మనం దారంకి. అలానే ఇటువైపు ఉండే 2 బీడ్స్, అంటే మనం ఆల్రెడీ అల్లుకొని సగం ఉండింది ఈ బీడ్ అవుతుంది కదా. చూడండి, ఇక్కడ ఇది దీని పక్క సర్కిల్ నుంచి కూడా ఒకటి ఇలా. ఓకే, ఇలా 6 బీడ్ మెథడ్లో చూసారు కదండి. ఇలా మొత్తం ఈ సర్కిల్ మొత్తాన్ని చూసారు కదా, ఇలా మొత్తం 6 బీడ్ మెథడ్లో అయితే మనం అల్లుకోవాలి. దీనికి ఏంటంటే మనం 5-6 బీడ్స్ అయితే వేసిన తర్వాత ఫోటోని అయితే యాడ్ చేద్దాం. ఓకే, చూడండి, మనం ఇలా మొత్తం అల్లుకోవాలి. చూసారు కదా, ఇలా 2 బీడ్స్ని అయితే బేస్ చేసుకుంటూ ఇటువైపు 2 బీడ్స్, ఇటువైపు 2 బీడ్స్ వేసుకుంటూ మనం మధ్యలో ఒక బీడ్ని అయితే యాడ్ చేస్తున్నాం. ఆల్రెడీ చెప్పాను, ఇంకొకసారి చూపిస్తున్నాను చూడండి. మనకైతే ఇప్పుడు సగం అయితే కంప్లీట్ అయింది. ఓకే, ఇలా చూడండి, ఇలా సగం వరకు అల్లుకున్నాం కదా. ఇలా అల్లుకున్న తర్వాత దీనికి మనం ఫోటో అయితే దీని లోపల అయితే ఉంచుదాం. ఓకే, ఇటువైపు అయితే కొంచెం ఎక్స్ట్రా ఉన్నట్లు అనిపిస్తుంది కదా మనకి, దీన్ని అయితే కొంచెం కట్ చేద్దాం. ఎక్కువ అయితే ఏం అవసరం లేదండి, కొంచెం కట్ చేస్తే చూసారు కదా సరిపోయింది కదా. ఇదిగోండి, ఇక్కడ కొంచెం ఇదేంటంటే అంత రౌండ్గా ఏం మనకు అవసరం లేదు, మనకి దీనిలో అవసరం అయ్యేంత వరకు అయితే సరిపోద్ది. ఓకే, దీన్ని ఇప్పుడు మిగిలిన ఈ పార్ట్ని కూడా అలానే కంప్లీట్ చేయాలన్నమాట. ఓకే, అర్థమవుతుంది కదా మీకు. ఇక్కడ మళ్ళీ 1 బీడ్ అయితే వేసుకుంటాం. సేమ్ ప్రాసెస్లో ఈ మొత్తాన్ని అయితే కంప్లీట్ చేసుకోవాలి. ఓకే, చూడండి, మనం అలా అల్లుకుంటూ లాస్ట్ వరకు అయితే వచ్చాం కదా. ఇదిగోండి, మనం ఈ బీడ్ వరకు కూడా ఇలా 1 బీడ్ అయితే వేసుకుంటాం. లాస్ట్ మనం 1 బీడ్ అయితే వేస్తున్నాం కాబట్టి మనం లాస్ట్ వచ్చేటప్పటికి అసలు బీడ్స్ అయితే ఏమీ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఆ పక్కుండే 6 బీడ్స్ని మనం టైట్ చేసుకుంటే సరిపోద్ది అనమాట. ఇదిగోండి, 6 బీడ్స్ ఉన్నాయి కదా. ఓకే, వీటిని టైట్ చేస్తే సరిపోద్ది. చూడండి, రాఖీ ఇప్పుడైతే కంప్లీట్ అయింది. మనకి ఏంటంటే ఇప్పుడు ఇక్కడ
మనం రాఖీనైతే కట్టుకోవటానికైతే మనకి ఇక్కడ హ్యాంగ్ అంటే మనం రెండు వైపులు కట్టుకోవటానికైతే మనం ఇప్పుడు దారాలు కావాలి కదా, వాటితో పాటు కొన్ని పూసలను కూడా యాడ్ చేద్దాం. చాలా బాగుంటుంది. కొన్ని లైన్లు అయితే పూసలను యాడ్ చేద్దాం. దాని తర్వాత ఇలా ఓకేనా. మనం రెండు వైపులు దీనికి దారాలని అతికిచ్చే ముందు, దానికంటే ముందు ఈ బ్యాక్ సైడ్ ఉంది కదండి, ఈ బ్యాక్ ఇలా ఓపెన్గా ఉంది కదా చూడండి. ఓకే, ఈ సర్కిల్ ఉంది కదా, ఈ సర్కిల్ ఓపెన్గా ఉంది కదా, ఈ ఫోటోకి ఈ సర్కిల్ని అయితే ప్యాక్ చేద్దాం. ఎలా అంటే దీనికి ఏమి ఎక్కువ అవసరం లేదండి. ఏదైనా ఒక బీడ్ని అయితే బేస్ చేసుకోండి. ఏదైనా ఒక బీడ్ని బేస్ చేసుకొని దానికి ఏంటంటే మనం 4 బీడ్ మెథడ్ ఉంది కదా, అంటే 1 బీడ్కి 3 బీడ్స్ కలుపుకుంటూ వెళ్తాం కదా, అలా మనం ఒక ప్లస్లో రెండు వైపులు ఒక 2 లైన్స్ అయితే వేద్దాం, సరిపోద్ది. ఓకే, ఫస్ట్ అయితే 3 బీడ్స్ అయితే తీసుకున్నాం. మనకి ఇన్ని లైన్స్ అలా వస్తాయని ఏం లేదండి, నార్మల్గానే. అంటే వెనక్కి కొంచెం ప్యాక్ అయితే బాగుంటుంది కదా, దానికోసం అలా ఓపెన్గా ఉండకుండా ఇలా. చాలా ఈజీ అండి. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ ఫోటో రాఖీ. మీకైతే ఎలా ఉందో ఏంటనేది తర్వాత లైక్ చేయండి, కామెంట్ చేయండి. నచ్చితే నచ్చిందని, నచ్చకపోయినా సరే ఎలా ఉందా అని కూడా చెప్పండి, ఏం పర్వాలేదు. ఓకే, ఇలా దీన్ని మనం పెంచుకుంటూ ఈ లైన్కి అయితే కలుపుదాం. ఓకేనా. ఓకే, చూస్తున్నారు కదండి, ఇప్పుడు అర్థమవుతుంది కదా. ఇలా లాస్ట్లో ఇప్పుడు ఇటువైపు 1 బీడ్ అయితే ఇటువైపు ఒకటి వేసాను. ఇటువైపు సర్కిల్ ఉంది కదా, అంటే ఈ లైన్లో ఉంది కదా, ఈ లైన్లో ఒక బీడ్ని అయితే తీసుకుందాం. ఇలా దీని ఆపోజిట్లో ఉండేటట్లు ఇటువైపు ఒక బీడ్ వేసుకుంటే దీన్ని అయితే క్లోజ్ చేసినట్లుగా అయిపోద్ది కదా ఇలా. ఓకే, చాలా సింపుల్ అండ్ ఈజీ అండి. ఇది మీరు చేసుకోకపోయినా పర్వాలేదు, కాకపోతే ప్యాక్ చేసినట్లుగా ఉంటుంది కదా అనే ఉద్దేశంతో అయితే నేను ఇలా చేస్తున్నాను. ఓకే, చూడండి, మనం ఇలా ఒక లైన్ వేసుకున్నాం కదా, ఇలా కూడా ఒక లైన్ వేసుకుందాం. దీనికంటే ముందు మనం ఫోటో కొంచెం మనకి క్లారిటీగా ఫ్రంట్కి ఉండేటట్లయితే కనిపించాలి కదా, దానికోసం మనం ఒక ప్లాస్టిక్ పన్నీ ఉంటుంది కదండి, ప్లాస్టిక్ కవర్ని అయితే కట్ చేసుకొని మనకు అవసరమైనంత ఆ బ్యాక్ సైడ్ ప్యాక్ చేయడానికి ముందు అయితే కొంచెం పెడదాం. ఓకే, ఓకే, కనిపిస్తుంది కదండి. ఇలా మనం దీని లోపల కొంచెం వరకు అయితే సిజర్తో కొంచెం దగ్గరగా పెడదామండి. అప్పుడు ఏంటంటే మనకి ఫోటో దగ్గరగా వస్తుంది కదా, అంటే లూజ్ లేకుండా ఉంటుంది అన్నమాట ఫోటో. ఓకే, చూసారు కదా ఇలా. దీన్ని ఇప్పుడు ఈ లైన్ కూడా ప్యాక్ చేసేద్దాం. చూడండి, మనకి ఫ్రంట్ బ్యాక్ మొత్తం అంతా ప్యాక్ అయింది కదండి. ఇప్పుడు మనం ఈ సైడ్ ఏంటంటే ఫేస్ ఇలా పెట్టుకోవాలి, ఎందుకంటే మనం ఇలా కదండి రాఖీ కట్టుకుంటాం. ఇటువైపు అయితే ఇప్పుడు మనం అల్లుకోవాలి 4 బీడ్ మెథడ్లో. ఇక్కడ ఒక బీడ్ దగ్గరికి అయితే తీసుకొని 3 బీడ్స్ అయితే వేసుకోండి. మీరు వైట్ కావాలనుకుంటే వైట్ వేసుకోవచ్చు, లేదంటే వైట్ రెడ్ కాంబినేషన్లో వేసుకోవచ్చు అలా. ఓకేనా. ఓకే, చూడండి, నేనైతే ఫస్ట్ 2 రెడ్ తీసుకున్నానండి. 2 రెడ్ తీసుకొని ఒక వైట్ అయితే తీసుకున్నాను. దీన్ని మనం 4 బీడ్ మెథడ్ అయితే అల్లుకుంటున్నాం. చూసారు కదా ఇలా. నేనైతే లైన్స్ అలా వచ్చేటట్లు వేసుకుంటున్నాను. తర్వాత వచ్చి ఒక రెడ్ బీడు, తర్వాత అయితే 2 అయితే వైట్ బీడ్స్ అయితే వేసుకోవాలండి. ఓకే, చూడండి, అప్పుడు ఎలా అవుద్ది. ఎక్కువైతే ఏం అవసరం లేదు. తర్వాత వచ్చేసి చూడండి ఇలా, తర్వాత 2 రెడ్, ఒక వైటు, తర్వాత 2 వైటు, ఒక రెడ్ అలా వేసుకోవాలి. 4 లైన్స్ వేసుకుంటే సరిపోద్ది. ఓకే, చూడండి ఇలా. స్వరూప్ కదండి నేను చేస్తున్న రాఖీ, దానికోసం వాడికైతే ఈ సైజ్ సరిపోద్ది. ఓకే, దానికోసం అయితే నేను ఇక్కడైతే ఆఫ్ చేస్తున్నాను. ఇంకా దీనికి మనం ఊన్ని ఎలా అటాచ్ చేసుకోవాలని అయితే ఇప్పుడు చూపిస్తాను. ఓకే, చూడండి, దానికి మనకు అవసరమైనంత ఊన్ అయితే తీసుకోవాలి. తీసుకొని ఆల్రెడీ మనం సూదికి ప్లాస్టిక్ వైర్ అయితే ఉంది కదండి, ఇది కొంచెం వరకు ఉంచి ముడి పెట్టుకొని దాన్ని అయితే మనం ఇలా దీని లోపలికి అయితే తీసుకొని రావాలి. ఓకే, ఇలా మనకి రాఖీ లాస్ట్ బీడ్ అయితే ఉంది కదా, ఈ లాస్ట్ బీడ్ దగ్గరికి అయితే తీసుకొని రావాలండి. ఓకే, ఇలా మనం లాగితే దీని లోపలికి అయితే వస్తుంది. ఓకే, ఇలా తీసుకొని జస్ట్ ఇక్కడ 3 వేసుకుంటే సరిపోద్ది. ఓకే, ఒక 2 ఘాట్స్ అయితే వేసుకోండి మీరు. ఓకేనా.
ఇలా ఇటువైపు కూడా ఇలానే అల్లుకోవాలి. ఓకే, అల్లి మీకు చూపిస్తా. ఓకే, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఓకే ఓకే, చూడండి ఫైనల్గా ఇదైతే మన రాఖీ. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ.